హాయ్ 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 అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు చాలా ఫేమస్ అయిన ఐటెం, వరల్డ్ వైడ్గా, మన ఇండియా వైడే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఇష్టపడే ఐటెం అన్నమాట ఇది. అదే మైసూర్పాక్ అండి. అచ్చగా నెయ్యితోనే నేతి మైసూర్పాకు మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఓకే, నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది, టేస్ట్ మాత్రం అమృతం లెక్క ఉంటుంది. దాన్ని ఎలా చేయాలో మీకు సింపుల్గా ఈరోజు అచ్చమైన నెయ్యితోనండి చేసి చూపిస్తాను. ఇంకా ఆలస్యం ఎందుకు, మొదలు పెట్టేద్దామా? మన నేతి మైసూర్పాకు కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకున్నామండి. ఒకసారి చూసేయండి. నేను 3/4 లీటర్ నెయ్యి తీసుకున్నానండి, అంటే 750 ml అండి. అలాగే పావు కేజీ శనగపిండి, 1/2 కేజీ పంచదార, 50 గ్రాములు మిల్క్ పౌడర్, 2 చెంచాలు పసుపు. స్వీట్లో పసుపు ఏంటి బాబాయ్ అనుకుంటున్నారు కదా మీరు. మనం వేసే పంచదార, శనగపిండి, నెయ్యిలో ఈ పసుపు అనేది కనపడదండి, ఆ ఫ్లేవరే తెలియదు. కాకపోతే మనం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి పసుపు వేస్తున్నామండి. ఏ కలర్లో వాడట్లేదండి. ఓకే, ముందుగా మనం చేయవలసింది ఏంటో తెలుసండి. ఈ 3/4 లీటర్ నెయ్యిలో సగం వేడి చేసి పక్కన పెట్టుకుని మిగతా సగం వేడి చేయకుండా పక్కన పెట్టుకుందాం. ఓకే, సగం నెయ్యి వేడి చేసుకొని మిగతా నెయ్యి పక్కన పెట్టుకుందామండి. ఈ నెయ్యి బాగా పొగలు రావసరం లేదండి, కాస్త వేడెక్కితే చాలు, తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పిండి కలిపేసుకుందాం. ఈ శనగపిండి జల్లెడ పట్టించిందండి, దీన్ని ఒకసారి చేత్తో ఉండలు లేకుండా పొడి పొడిగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో వేడి చెయ్యని నెయ్యి కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకుందాం. మిల్క్ పౌడర్ కూడా ఇప్పుడే వేసుకొని కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ చక్కగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలండి. అబ్బో, గాలి చూసారండి, విపరీతమైన గాలి. ఈ పిండి కలుపుకున్న తర్వాత కొంచెం నెయ్యి మిగులుతుందండి, దీన్ని పక్కన పెట్టుకుందాం, లాస్ట్లో వాడదాం. ఇదిగో చూసారా, ఈ విధంగా వచ్చే వరకు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట. ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం. ముందుగా కడాయి పెట్టుకుని పంచదార వేసేసుకుందాం. ఇందులో 3/4 గ్లాసు నీళ్లు పోసుకుని బాగా కలుపుకుందాం. ఈ చక్కెర పాకం అనేది మీడియం మంట మీదే కలుపుకుంటూ ఉండాలండి. ఇదిగో చూసారా, ఈ విధంగా సన్న తీగ రావాలన్నమాట. ఇలా వస్తే పర్ఫెక్ట్గా అయినట్టు పాకం. ఇప్పుడు ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి వేసేసుకుందాం. ఇది మాత్రం బాగా కలవాలండి, అంతా కలిసే వరకు బాగా కలుపుతూనే ఉండాలి. కలుపుతూనే ఉండాల. ఈ శనగపిండి పచ్చివాసన పొయ్యాకే కాచి పెట్టుకున్న నెయ్యి కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఈ పిండిని బాగా కలుపుకుంటూనే ఉండాలి. ఇదిగో ఇలా ఉడికేటప్పుడు పసుపు వేసేసుకుందాం. ఇదిగో మళ్ళీ చెప్తున్నానండి, పసుపు ఫ్లేవర్ అనేది ఎక్కడా కూడా కొంచెం కూడా రాదు. ఓకేనా, ఈ మొత్తం అంతా సన్న మంట మీదే చేయాలండి, గుర్తుంచుకోండి. కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఆపకుండా కలుపుకుంటూ ఉంటమే మన పని అన్నమాట. మెల్లగా కడాయికి అతుక్కోవటం మానేసి పాకం సపరేట్ అవటం స్టార్ట్ అవుద్దండి. అంతవరకు మనం నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి. చూసారా, సపరేట్ అవడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ఫస్ట్లో మిగిల్చిన నెయ్యి కూడా వేసుకొని నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి. పూర్తిగా సపరేట్ అయిపోయిందండి. చూసారా, కళాయికి అతుక్కోకుండా ఎలా రొటేట్ అవుతుందో చూసారా. ఇప్పుడు పొయ్యి మీద నుంచి దించేయాలన్నమాట, ఎక్కువసేపు ఉంటే గట్టిపడుద్ది. ఇప్పుడు దీన్ని ముందుగా నెయ్యి పూసి పెట్టుకున్న ట్రైలో వేసేసుకుందాం. అంతే, డన్. ఎప్పుడైతే కళాయికి అతుక్కోకుండా గరిటతో పాటు తిరుగుతుందో అప్పుడు రెడీ అయినట్టు అనమాట, దింపేసుకోవాలి. అంతేనండి, చేయటం అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని 2 గంటల సేపు పక్కన పెడదాం. నాకు కూడా చేయి నొప్పుట్టింది, కలిపి 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 అలా రెస్ట్ చేస్తా. ఓకే, 2 గంటల తర్వాత ఎలా కొయ్యాలో మీకు చూపిస్తా. ఓకే, ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే.
తొలి వలపే తెలిపే చిలిపి సిగ్గేలనే చలి చిగురు తొడిగే వగల మొగ్గేలనే ఐ లవ్ యూ ఓ హారిక నీ ప్రేమకే జోహారిక ఐ లవ్ యూ ఓ హారిక నీ ప్రేమకే జోహారిక 2 గంటలు అయిందండి అయిపోయి ఉంటుంది చూద్దాము అద్గదే దీన్ని చాలా మెల్లగా ఓపెన్ చేయాలండి అబ్బా చూసారా పర్ఫెక్ట్గా దిగింది అసలు వీటన్నిటిని మనకు కావాల్సిన సైజులో కోసుకుందామండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో మీకు నచ్చినట్టు కోసుకోవచ్చండి మా చిన్నతనంలో గట్టి మైసూరుపాకు ఇచ్చేవాళ్ళండి అప్పట్లో ఒక మైసూరుపాకు కొంచెం బూందీ పెట్టి ఇచ్చేవాళ్ళండి దాన్నే ఎంతో ఆనందంగా తినేవాళ్ళం అండి ఇప్పుడు చాలామందికి మెత్తటి మైసూరుపాకే ఇష్టం అండి దేని టేస్ట్ దాన్నేనండి 2 సూపర్గా ఉంటాయండి చూడండి మెత్తని నేతి మైసూరుపాకు ఎలా ఉందో చక్కగా విడిపోతుంది కదండి స్వీట్స్ తినేవాళ్ళు మాత్రం తప్పకుండా ట్రై చేయండి అందరికీ బాగా నచ్చుతుందండి అబ్బా సూపర్ అండి ఆహాహా కరిగిపోతుందండి నోట్లో వేసుకుంటే సూపర్ మీరు కూడా తప్పకుండా ఇలాగే ట్రై చేయండి బాబాయ్ సూపర్గా వచ్చింది అనిపోతే నన్ను అడగండి అప్పుడు ఓకే మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్